సామాన్య కార్యకర్తలు కూడా ఉన్నారు. అందరూ కూడా ఒకే ఒక్క పేరు వాళ్ళు చెప్పింది, అదే మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పేరు. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులుగా 2 సంవత్సరాలు ఉంటారు ఈ పదవిలో. లేకపోతే మరోసారి ఎన్నిక. సార్ అందరూ ఆగాలి సార్, ప్లీజ్. ఎవరు అభినందనలు చెప్పదు సార్. కమిటీ వాళ్ళు వచ్చి ప్లీజ్ ఆగాలి సార్. సార్ ప్లీజ్, కమిటీ వాళ్ళు వచ్చి బుక్కే ఇచ్చి ధ్రువపత్రం ఇచ్చిన తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. తర్వాత మీరు అభినందనలు చెప్పాలని తెలియజేస్తూ కమిటీ మొత్తం అధ్యక్షుల వారి దగ్గరకు వస్తాం, ధ్రువపత్రం ఇస్తాం, వారిని సత్కరిస్తాం. తర్వాత ప్రమాణ స్వీకారం ఉంటుంది. 1 నిమిషం తర్వాత పూర్తిగా వారు నూతన అధ్యక్షులుగా తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎన్నికైనట్టు లెక్క. థ్యాంక్ యూ. రైట్, మనం చూస్తున్నాం నూతన టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడిని ఎన్నుకున్నారు. దాదాపు 21 మంది ఒకటే పేరుని ప్రతిపాదించారు. ఏకగ్రీవంగా చంద్రబాబు నాయుడి నాయకత్వం వర్ధిల్లాలి అనంటూ మహానాడు వేదికగా ఈ ప్రకటనని వెలువరించారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాము. శాలువా కప్పి ఒక ధ్రువపత్రాన్ని సమర్పించిన తరువాత ఆయన నూతన జాతీయ అధ్యక్షుడిగా తిరిగి టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక మహానాడు కడపలో జరుగుతోంది. నిన్న మనం చూసాము సభ జరిగిన తీరు, అలాగే లోకేష్ మాట్లాడిన అంశాలు, ప్రతిపాదించిన అంశాలని. ఇవాళ టీడీపీ జాతీయ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. ఏకగ్రీవంగా అందరూ కూడా చంద్రబాబు నాయుడు పేరుని ప్రతిపాదించారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడిగా ఆయన 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగుతారు. మొత్తం ప్రత్యక్షంగా మనం చూస్తున్నాం కడపలో జరుగుతోన్న మహానాడు వేదికగా ఈ ప్రకటన వెలువరించారు. టీడీపీ తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సభ్యులంతా. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఉన్నారు. హలో, దయచేసి ఇప్పుడు జాతీయ పార్టీ అధ్యక్షులుగా ఎంపికైన మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడు సభా వేదిక నుంచి ప్రమాణం చేస్తారు. నారా చంద్రబాబు నాయుడు అను నేను తెలుగుదేశం పార్టీ జాతీయ కమిటీ అధ్యక్షునిగా రాగద్వేషాలకు తావు లేకుండా కుల మత ప్రాంతాలకు అతీతంగా నాకు అప్పగించబడిన విధులను మనస వాచ కర్మేణ సమర్థవంతంగా నిర్వహిస్తానని దేవుని సాక్షిగా తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల అభ్యున్నతికి మనోభావాలకు అనుగుణంగా వారి అభీష్టం మేరకు శాయశక్తులా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ ప్రతిష్టతను పెంచడానికి నాపై మీరు ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తానని తెలుగుదేశం పార్టీ పతాక దేశం నలుమూలల రెపరెపలాడేటట్లుగా అవిశ్రాంతంగా కృషి చేస్తానని విజ్ఞానవంతమైన ఆదర్శవంతమైన సుసంపన్నమైన సమాజ స్థాపనకు ఆర్థిక అసమానతలు తొలగించి
ఆర్థిక అసమానతలు తొలగించి రాష్ట్రాల సమగ్రాభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షునిగా ప్రమాణం చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, నా జీవితంలో ఇదొక మరపురాని రోజు సార్. ఏమి సాధించావంటే నారా చంద్రబాబు నాయుడు గారిని జాతీయ అధ్యక్షుడిగా మహానాడు సభలో ఎంపిక చేసి ప్రమాణం చేయించానని గొప్పగా చెప్పుకునే అవకాశం నాకు ఇచ్చారు సార్. శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. కూర్చోనట